టాలీవుడ్ డైరెక్టర్ సి కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఐబొమ్మ రవి లాంటి వాడు వాళ్ళకి భూమి మీద ఉండే హక్కు లేదు, వాళ్ళని ఎన్కౌంటర్ చేసేసేయాలని. ఇప్పుడు ఇదే సి కళ్యాణ్ యొక్క బిడ్డనో కొడుకునో ఎన్కౌంటర్ చేయమనేనంట. ఎన్కౌంటర్ చేసేసేంత తప్పు ఇమ్మడి రవి చేశాడా? తప్పు చేయని మానవుడు అనేవారు ఉండరు. మీరు ఐబొమ్మ రవిని పట్టించాల్సిన అవసరం లేదు. అసలు జనాలు పట్టించుకోరు, ఐబొమ్మ రవిని పట్టించుకోరు, ఐబొమ్మని పట్టించుకోరు. టికెట్ కొనలేని వాడికి, థియేటర్కి వెళ్ళి సినిమా చూడలేని వాడికి న్యాయం జరిగింది. రైట్, నమస్తే, వెల్కమ్ టు క్యాట్ టాక్స్. నేను మీ సింహాద్రి. ఇమ్మడి రవి గురించి మనందరికి తెలిసిందే, ఐబొమ్మ వెబ్సైట్ గురించి మనందరికి తెలిసిందే, ఎట్ ద సేమ్ టైం టాలీవుడ్ గురించి, ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా మనందరికి తెలిసిందే. బాగా జనాలు ఇష్టపడి ఆదరించిన మూవీ అంటే సినిమా రిలీజ్ అయినప్పుడు అంత పట్టించుకోలేదు, కానీ ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అరే ఇలాంటి సినిమానా మనం ఫెయిల్ చేసింది, ఇంత మంచి సినిమానా మనం ఫెయిల్ చేసిందని బాధపడ్డ సినిమాలు ఎన్నో ఉన్నాయి. అందులో అతి ముఖ్యంగా చాలా ప్రాధాన్యత పొందిన సినిమా, రీ రిలీజ్కు మంచి కలెక్షన్స్ రాబట్టిన సినిమా కలేజా మూవీ. మహేష్ బాబు గారు నటించిన కలేజా మూవీ. ఆ మూవీ కూడా మనకు తెలిసిందే. అయితే ఈ కలేజా మూవీకి ఇంకా చాలా మూవీస్కి అంటే ఇది బాగా పేరు పొందిన మూవీ కనుక దీని గురించి చెప్తా ఉన్నా. రీసెంట్గా రిలీజ్ అయిన సత్యదేవ్ గాడ్సే మూవీ వరకు, అంతకుముందుకు రాజశేఖర్ గారు తీసిన కల్కి మూవీ వరకు, బాలకృష్ణ గారు తీసిన జయసింహ మూవీ నుండి ఈ సినిమాలన్నింటికి ప్రొడ్యూస్ చేసిన డైరెక్టర్ సి కళ్యాణ్. ఈ ప్రొడ్యూసర్ టాలీవుడ్ డైరెక్టర్ సి కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆ కళ్యాణ్ గారు ఈ ఐబొమ్మ ఫౌండర్ అయిన ఇమ్మడి రవి పైన కొన్ని అనుచిత షాకింగ్ కామెంట్స్ అయితే చేసిండు. ఏమన్నాడు? ఐబొమ్మ రవి లాంటి వాడు ఈ క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ భూమి మీద ఉండే హక్కు లేదు, వాళ్ళని ఎన్కౌంటర్ చేసేసేయాలన్నాడు. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారాయి. నెటిజన్లు చాలామంది దానికి రియాక్ట్ అవుతున్నారు. కొందరు ఎవరైతే సినిమా ఫీల్డ్లో, ఇండస్ట్రీలో ఉన్నారో ప్రొడ్యూసర్లు కావచ్చు, ఇంకా తదితరులు, వాళ్ళు ఈ ప్రొడ్యూసర్స్ ఈ కళ్యాణ్కు సపోర్ట్ చేస్తున్నప్పటికీ బట్ ఎవరైతే ఈ యూత్, ఈ జనరేషన్ ఉందో, ఈ పేదవాళ్ళు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఐబొమ్మ యూజర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ ప్రొడ్యూసర్స్ ఈ కళ్యాణ్ పైన చాలా వ్యతిరేకతనైతే చూపిస్తున్నారు. ఎంత తప్పు చేస్తే మాత్రం ఎన్కౌంటర్ చేసేస్తారా? ఎన్కౌంటర్ చేసేసేంత తప్పు ఇమ్మడి రవి చేశాడా? ఆయన మాలాంటి పేదవాళ్లకు దేవుడు అనే మాటలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సరే, వాస్తవానికి ఇక్కడ మాట్లాడుకుంటే ఈ ప్రొడ్యూసర్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలను బేస్ చేసుకొని నిజంగా ఇమ్మడి రవి ఎన్కౌంటర్ చేయించుకునే స్థాయికి వెళ్ళేంత పెద్ద క్రిమినలా? ఎన్కౌంటరు అనేది ఇమ్మడి రవికి సూటబులా? ఎన్కౌంటర్ చేసేంత పెద్ద నేరం ఇమ్మడి రవి చేశాడా అనేది ఇక్కడ క్వశ్చన్. ఈ సమాజంలో ఎంతోమంది వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ వ్యక్తిగత జీవితాల కోసం తప్పులు చేస్తారు. ఇది నేనో నువ్వో ఎవరో అంటున్న మాట కాదు. చాలా గొప్ప గొప్ప వ్యక్తులు, బుద్ధులు లాంటి వాళ్ళే చెప్పిండ్రు ఒకే మాట. ఈ సమాజంలో, ఈ వ్యవస్థలో తప్పు చేయని మానవుడు అనేవారు ఉండరు. తప్పు చేయని మానవుడు అనేవాడు ఎవడు కూడా ఉండడు. పుట్టిన కాడి నుంచి చచ్చిపోయేలోపు ఎక్కడో ఒక చోట ఏదో ఒక తప్పు ఖచ్చితంగా జరుగుతుంది. అది యాదృచ్ఛికంగానా, లేకపోతే ఉద్దేశపూర్వకంగానా, లేకపోతే వ్యవస్థలో ఉండే ఆ యొక్క ఒడిదుడుకుల వలన ఏదో ఒక రకంగా ఆ తప్పు అనేది మానవుడు చేస్తాడు. అందరు చేసే తప్పు లాంటిది ఇమ్మడి రవి చేశాడు. కాకపోతే అతను చేసిన తప్పు అనేది కొన్ని పేద వర్గాలకు, మధ్యతరగతి వాళ్ళకు మంచి జరిగితే ఈ ఇండస్ట్రీకి, ప్రొడ్యూసర్లకు అది చెడు జరిగింది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళొక్క లాస్ అనేది క్రియేట్ చేసింది. సరే, దానికి అది భరించలేక వీళ్ళు కేసు ఫైల్ చేసిరు, ఇమ్మడి రవిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేసిరు, పోలీసు వాళ్ళను కోరిండ్రు, గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసిండ్రు. ఇంతవరకు బాగుంది. ఇప్పుడు ఇమ్మడి రవిని ఏం చేయాలి అనేది పోలీస్ చూసుకుంటుంది, పోలీస్ శాఖ చూసుకుంటుంది. ఇమ్మడి రవికి అంటే ఇమ్మడి రవి పైన ఏ శిక్షలు పెట్టాలని విచారణ ప్రకారమే, అది కూడా శిక్ష ఏం వేయాలనేది దాన్ని న్యాయస్థానం చూసుకుంటుంది. నిజంగా ఇమ్మడి రవికి ఎన్ని రోజులు రిమాండ్ విధించాలి, ఎన్ని రోజులు శిక్ష వేయాలి, ఎన్ని రోజులు జైల్లో ఉండాలి, ఆయనకి ఏమేమి వెసులుబాటులు కల్పించాలి, ఆయనను ఎట్లా చూసుకోవాలి, ఆయన కస్టడీలకు మళ్ళీ తీసుకోవాలన్నా, ఆయన మళ్ళీ విచారించాలన్నా, ఆయన ఇంకెవరు ఉన్నారా అనేది పోలీస్ శాఖ, అధికారులు, న్యాయస్థానం ఇవి చూసుకుంటుంది. అంటే నోరుంది కదా, డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ ప్రొడ్యూసర్లు అందరూ కూడా కాల్ చేయాలి, పీకేయాలి అని అంటే ఒక్కడొక్కడు సినిమాల మీద 100 కోట్లు సంపాదించి కనీసం పన్నులు కూడా కట్టకుండా దొంగ లెక్కలు చూపిస్తూ కొన్ని లక్షల కోట్లు మింగుతూ ఉంటారు. మరి మీ అందరిని ఏం చేయాలి? ఇప్పుడు ఇమ్మడి రవిని ఎప్పుడైతే ఎన్కౌంటర్ చేయమని అన్నారో అన్నప్పుడు మీడియా మిత్రులు పోయి ఇమ్మడి రవి వారి యొక్క తండ్రిని కలిసి వాళ్ళు కూడా అడిగినారు, మరి మీ కొడుకును ఎన్కౌంటర్ చేయమని అంటూ ఉన్నారు ఒక ప్రొడ్యూసరు, దీనిపైన మీ స్పందన ఏంటంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్కౌంటర్ అనేది చిన్న విషయమా? అది ఒక వ్యక్తి ప్రాణానికి సంబంధించిన విషయం. ఇప్పుడు ఇదే సి కళ్యాణ్ యొక్క బిడ్డనో కొడుకునో ఎన్కౌంటర్ చేయమని అంట, చేస్తే ఆ బాధ ఏందనేది ఆయనకు తెలుస్తుందని ఇమ్మడి రవి యొక్క తండ్రి అన్నాడు. ఇది వాస్తవం కాదా?
మాట్లాడుతూ ఆయన ఒక మాట చెప్పాడు. ఇమ్మడి రవి వాళ్ళ నాన్న ఏమన్నాడంటే, నేను సినిమా చూసినప్పుడు 45 పైసలు, నేను సినిమా చూసినప్పుడు 45 పైసలు, ఇప్పుడు 45 పైసలే ఉందా సినిమా రేటు, టికెట్ రేటు అని అడుగుతున్నాడు. ఇది వాస్తవం కాదా? అడ్డగోలుగా ఇష్టానుసారంగా రేట్లు పెంచుకున్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. దీనికి కూడా ఎదుర్కోవాలి. మరి మీరు పైరసీలను ఎదుర్కోవాలి, ఐబొమ్మలను ఎదుర్కోవాలి, మూవీ రూల్స్ని ఎదుర్కోవాలి. తప్పదు మరి మీకు ఈ ఛాలెంజ్. ఎందుకంటే అభివృద్ధి పెరుగుతూనే కొద్దీ వినాశనం కూడా పెరుగుతుంది. మీరేమనుకుంటున్నారు? ఓ గొప్ప మూవీస్ తీసేస్తూ ఉన్నాం, ఒక అద్భుతమైన ప్రొడక్షన్ని మేము ఇక్కడ నిర్మిస్తూ ఉన్నాం, అద్భుతమైన గ్రాఫిక్స్ని మేము టెక్నాలజీని యూజ్ చేసి ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టుకొని ఒక హై క్వాలిటీ ఒక గొప్ప పిక్చర్ని మేము జనాలకు ఇస్తున్నామని మీరు అనుకుంటున్నారు. అవును, దాన్ని అఫోర్డ్ చేయగలిగిన వాడు పోతాడు, అఫోర్డ్ చేయలేని వాడికి ఆశలు ఉండవా? అప్పుడు ఇటువంటి తప్పులు అనేవి జరుగుతాయి. దీన్ని ఎదుర్కోవాలి, దాన్ని చట్టబద్ధంగా ఎదుర్కోవాలి కదా, చట్టబద్ధంగానే ఎదుర్కోవాలి. దాన్ని ఎవరు ఎదుర్కోవాలి? చట్టబద్ధంగా కూడా. మీరు కంప్లైంట్ ఇవ్వడం వరకే మీ డ్యూటీ. ఆఫ్టర్ దట్ దాన్ని మీరు మళ్ళీ వెనక్కి తీసుకుంటారా, వదిలేసుకుంటారా, విత్డ్రా చేసుకుంటారా అనేది సెకండరీ థింగ్. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, ఆయన చేసిన తప్పుకు బట్టి సెక్షన్ల బట్టి దానికి న్యాయస్థానం చూసుకుంటుంది. ఎందుకు అంటే ఇంత ఫోకస్ చేస్తూ ఉన్నారు కదా. అంటే మీరు ఎట్లయితే ఒక సినిమా ఇండస్ట్రీకి నష్టం జరుగుతుందని ఇమ్మడి రవి మీద ఇంత ఫోకస్ చేస్తూ ఉన్నారు, ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, వీరు కావచ్చు, అందరు కావచ్చు, మిమ్మల్ని ఎంతో ఆదరించి మీరు ఈ స్థాయికి వచ్చిండ్రు. ఇవాళ ప్రొడ్యూసర్లు కోట్లు సంపాదిస్తూ ఉన్నారు, ఇవాళ హీరోలు కోట్లు సంపాదిస్తూ ఉన్నారు, హీరోయిన్లు కోట్లు సంపాదిస్తున్నారు. ఒక్క సినిమాకు, అంటే నేను ఇట్లా అంటున్నాను ఏమనుకోకండి, జస్ట్ ఒక సినిమాకు ఒక హీరోయిన్ ఒక సాంగ్ పైన మామూలుగా కొంచెం మోడర్న్గా తయారై ఒక డ్యాన్స్ ఇస్తే 1 crore, ఒక సాంగ్ షూటింగ్ మహా అయితే 2 to 3 days జరుగుతుంది, దానికి 1 crore తీసుకుంటా ఉన్నారు. అంటే ఇంత స్థాయిలో మీరు సంపాదిస్తున్నారంటే దాన్ని చూసే అభిమాని యొక్క కారణమే. దానికి రీజన్ ఇంకోటి ఏదీ లేదు. జనాలు వచ్చి చూస్తేనే సినిమాలలో మీ థియేటర్లో మీ సినిమాలు ఆడతాయి, డిస్ట్రిబ్యూటర్లు మీ యొక్క మూవీని తీసుకుంటారు, డిస్ట్రిబ్యూటరు ఆ యొక్క థియేటర్ ఓనర్ కమితే థియేటర్ ఓనర్ తీసుకుంటాడు. ఇదంతా ఆ లెక్క ప్రకారమే జరుగుతుంది. అసలు చూసేవాళ్ళు లేకపోతే మీ సినిమాలు ఏడాడతాయి? మీరు ఫామ్ హౌస్లలో వేసుకొని మీరే చూడాలి ప్రొజెక్టర్లలో, అంతకు మించిన గతి ఇంకోటి ఉండదు. మరి ఈ మాత్రం కన్సర్న్ కూడా లేకుండా ఏనాడైనా ప్రొడ్యూసర్లు ఇన్ని కోట్లు సంపాదించిండ్రే గవర్నమెంట్కి ఏమైనా డబ్బులు ఇస్తూ ఉన్నారా? కష్టం. అంటే వరదలు వచ్చి ఫ్లడ్స్ వచ్చి హైదరాబాదు నీట మునిగి ఎన్నో ఇబ్బందులు పడుతుంది. ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏ ప్రొడ్యూసర్ అయినా డబ్బులు ఇస్తాడా? ఆడపిల్లలకు చదువులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి ఎంతోమంది సినిమాలు చూస్తేనే ఈ తెలంగాణ వాళ్ళు, ఈ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, ఈ దేశంలో ఉన్న వాళ్ళు మా సినిమాలు చూడడం వల్లనే మేము బాగుపడతా ఉన్నాం, మరి కష్టాలలో ఉన్న బిడ్డలకు మేము 4 రూపాయలు ఇస్తామని ఏ ప్రొడ్యూసర్ అయినా ఏనాడైనా ముందుకు వచ్చిండా? ఎందుకు రారు? మీ వల్ల, అంటే జనాల వల్ల మీకు మంచి జరుగుతుంది, వాళ్ళ వల్ల మీరు లబ్ధి పొందుతున్నప్పుడు చేయాలి, బరాబర్ బాధ్యత చేయాలి. ఎందుకు అంటున్నా చేయాలి అని అంటే చాలా చిన్న థింగ్. ఇక్కడ ఓన్లీ కమర్షియల్ బాండింగ్ మాత్రమే ఉండదు ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి ప్రజలకు. ఇప్పుడు ఏ హోటల్ని తీసుకోండి, రెస్టారెంట్ని తీసుకోండి, ఏ ఫ్యాషన్ క్లాతింగ్ ఏదైనా తీసుకోండి, ఏ వ్యాపారాన్ని అయినా తీసుకోండి, ఒక స్పెసిఫిక్ బాండ్ అనేది ఉండదు. అక్కడ కమర్షియల్ బాండ్ మాత్రమే ఉంటుంది. బట్టలు నచ్చినాయా పోతాం, బట్టల షాప్ పోతాం, బట్టలు కొంటాం. ఫుడ్ నచ్చిందా పోతాం, ఫుడ్ తింటాం, వస్తాం. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా చూసినామా వచ్చినామా అన్నట్టు ఉండదు. మీకోసం చొక్కాలు చింపుకుంటారు, మీకోసం కొట్లాడతారు, మీకోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడతారు. ఇంత ఆదరించే మీరు రాజకీయంలోకి వస్తే మీకోసం ఓటును గుద్ది మీకోసం మిమ్మల్ని సీట్లో నిలబెట్టడానికి కూడా సిద్ధపడతారు, వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని. ఇంత అభిమానించి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొస్తారు కదా. మళ్ళీ అటువంటి అభిమానులకు మీరేం చేస్తూ ఉన్నారు? మీరు చెప్పుండ్రి. వాళ్ళందరికీ ఇమ్మడి రవి వల్ల వాళ్ళ న్యాయం జరిగింది. టికెట్ కొనలేని వాడికి, థియేటర్కి వెళ్ళి సినిమా చూడలేని వాడికి న్యాయం జరిగింది. మరి చూసేవాడికి మీరేం న్యాయం చేసిండ్రు? ఇన్ని డబ్బులు పెట్టి మీ సినిమాలు చూసే వాళ్ళకి మీరేం న్యాయం చేసిండ్రు? ఎక్కడో ఒక చోట ఎవడో ఒకడు క్యాన్సర్ బాధితుడు వచ్చి హాస్పిటల్లో పండుకొని అని దగ్గి బాధపడి ఆ వీడియో మొత్తం సోషల్ మీడియా అంతా వైరల్ అయితే అప్పుడు ఎవడో ఒకడు కోటిలో ఒక హీరో స్పందిస్తాడు. ఏం బాధపడకు, నీకు నేనున్నా అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడతాడు. ఎవడన్నా మంచోడు ఉంటే పోయి కలిసి వస్తాడు. ఇంతే. ఇంకా మీరు ఎప్పుడైనా పేదవాళ్ళకు డబ్బులు ఇచ్చిండ్రా? వెరీ రేర్ కేసెస్. అంటే సమయం సందర్భం లేకుండా వాళ్ళ కష్టాలు అర్థం చేసుకొని డబ్బులు ఇచ్చే హీరోలు లేరు. రీసెంట్గా మేబీ విజయ్ దేవరకొండ ఎవరో ఒకరు ₹1 కోటి ఆయన రెమ్యూనేషన్ లక్ష ఏమో పంపించినట్టున్నాడు. చాలా తక్కువ చేయాలి కదా. అంటే వేళ్ళ మీద లెక్క పెట్టి చెప్తాం. విజయ్ దేవరకొండ ₹1 కోటి ఏమో డిస్ట్రిబ్యూట్ చేసిండు, ప్రభాస్ అన్న మొక్కలను ఏదో దత్తత తీసుకొని ఒక అడవిని మొత్తం తీసేసుకున్నాడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు చిరంజీవి గారును, రామ్ చరణ్ గారును, మళ్ళా ఎన్టీఆర్ అన్నవును, మహేష్ బాబు అన్నవును డబ్బులు ఇచ్చిండు. ఇట్లా చెప్పేస్తాం అంతే. ఇండస్ట్రీ మొత్తంలో ఈ 5గురే ఉన్నారా? ఈ 5గురే డబ్బులు సంపాదించుకున్నారా అనేది ఇక్కడ క్వశ్చన్. ఎందుకు అంటే మీ వల్ల మీరు జనాల వల్ల లబ్ధి పొందుతున్నప్పుడు జనాలకు లబ్ధి చేయడం నేర్చుకోండి. అరే ఇండస్ట్రీ వాళ్ళు ఇన్ని డబ్బులు సంపాదించుకొని మా మీద తిరిగి మాకు ఇన్ని పెట్టిండ్రు కదా,
మేము ఎందుకు పైరసీని చూడాలి అనే ఒక థాట్ని జనాల్లో మీరు తీసుకురండి. మీరు ఐబొమ్మ రవిని పట్టించాల్సిన అవసరం లేదు. అసలు జనాలు పట్టించుకోరు, ఐబొమ్మ రవిని పట్టించుకోరు, ఐబొమ్మని పట్టించుకోరు. ఆ వెబ్సైట్లోకి పోరు. ఎందుకంటే ఓ ₹4 మూవీ మీద పెట్టినా మన వల్ల వాళ్ళకి లబ్ధి చెందినా తిరిగి మనకు నష్టమో కష్టమో వస్తే మూవీ ఇండస్ట్రీ పేద ప్రజల కోసం నిలబడుతుందిరా అన్న ఒక ఆశను జనాల్లో మీరు క్రియేట్ చేయండి. బట్ మీరు అది చేయరు. అది చేయనంత వరకు మీ మీద రెస్పెక్ట్ ఎట్లా ఉంటుంది? జనాలు ఇష్టపడేది కేవలం సినిమాలను మాత్రమే, మీ వ్యక్తిత్వాలను ఇక్కడ ఇష్టపడట్లేదు.